టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రపంచంలో టాప్ 3 బ్యాటర్లలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను మొదటి ఆప్షన్గా ఎంచుకున్నాడు. ఇటీవల ముగిసిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆడిన హర్భజన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మీ దృష్టిలో ప్రపంచంలో టాప్ 3 బ్యాటర్లు ఎవరు అనే ప్రశ్నకు భజ్జీ సమాధానమిచ్చారు. మొదటి ఆప్షన్గా సచిన్ టెండూల్కర్ను, తర్వాతి 2 స్థానాల్లో దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వెస్ కల్లిస్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను ఎంచుకున్నాడు. అయితే హర్భజన్ చెప్పిన వారిలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం గమనార్హం. మరోవైపు భారత మాజీ ఆటగాడు రాబిన్ ఔతప్ప కూడా తన వరల్డ్ టాప్ 3 ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తీసుకోలేదు. అతడు వివి రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాలను ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్కు కూడా ఇదే ప్రశ్న ఎదురవగా సచిన్, లారా, రికీ పాంటింగ్ అని సమాధానమిచ్చాడు. టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా మాత్రం ప్రపంచంలోని టాప్ 3 బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అవకాశం కల్పించాడు. మూడో ఆటగాడిగా ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ని ఎంచుకున్నాడు. మరోవైపు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలోనే భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ఇందులో 3 భారత ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత్కు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీని యువీ తన ఆల్ టైమ్ జట్టులోకి తీసుకోలేదు. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తీసుకున్నాడు. యువరాజ్ తనను 12వ ఆటగాడిగా ఎంపిక చేసుకున్నాడు. యువీ ఎంచుకున్న ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 జట్టులో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెగ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్ ఉన్నారు.